నేనేమనుకుంటా నా డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసినారు చేయలేదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నా అభిప్రాయం చెప్పేది తల్లి. మీరు మీ చైర్మన్ చెప్పింటేనో మీ కమిషనర్ చెప్పింటేనో మీ కమిషనర్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆయన ఏమి రాడు మీరు వస్తా అంటారు. మీరు ఆడపిల్లలు మేము ఏదైనా మాట్లాడినామని వీళ్ళ ఊరు లేకపోకుండా ఉంటే మీకు మీ చైర్మన్ అనేది చెప్తే అది రాసి సంతకం పెట్టి మేము కోర్టు చుట్టూ కమిషనర్ వచ్చా అంటే ఏటికి మా ఆడు ఉండి రాకుండా కమిటీలో లేదమ్మా సార్ లేదు. దీని ప్రకారము మీరు అంతా ఈ సర్వే నెంబర్ 101 దానికి సంబంధించినదంతా మీరు నాకు ఇస్తే మీరు కొలతలు సక్రమంగా ఉంటాయని నాకు నచ్చితే నేను మీకు సంతకం పెట్టి మీకు చెప్తాను. నేను సాటిస్ఫైడ్ లేదు. మీరు ఏ విజయవాడ ఆఫీస్ నుండి వస్తున్నారో వాళ్ళనే రమ్మని సర్వే చేయిస్తే నేను దానికి సమ్మతంగా ఉంటాను. అనుకునేది నడిగల రోడ్డు మీద ఎంతుందో తెలియదు. మీరేమి మీకుండే ప్రజలతో తీసుకొచ్చి ఎవరు ఈపును చూస్తే వాడే పడతాంటలే కింద మీదని. అంత ఓపిక లేదు. 60 ఏళ్ళు ఉన్నాయి నాకు. అంత ఓపిక లేదు. తిరిగే అంత పరిస్థితి లేదమ్మా. మీరు ఏది ఇచ్చే దాన్ని చూసి నేను కూడా మా అడ్వకేట్లకో లేకపోతే ఎవరన్నా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు మీ అట్లా వాళ్ళని అడిగి నేను మీకు ఇస్తాను. ఇందులో ఈచ్ ప్లాట్ వచ్చి మనకు 5 సెంట్స్ సార్. మన డాక్యుమెంట్ ప్రకారం 12 సెంట్లు ఉంది. ఎట్టుంది అది మాకు తెలియదు. 83 నుండి దీనికి పన్ను కట్టాలి. 83 నుండి కట్టాలి. మీరు ఎట్లా కట్టించుకుంటారు? అంతకుముందు గతంలో 5 సెంట్లు ఉన్న స్థలము ప్లాట్ 12 సెంట్లు నన్ను కాదు తల్లి. మీ ఆఫీస్ వాళ్ళు మీరు దాన్ని సర్వే చేసుకోవాలి. ఒకసారి డబ్బు కట్టించుకునేటప్పుడు మీ ఆఫీస్ లో చెక్ చేసుకోవాలి. నేను 4వ ఓనర్. ప్లాన్ వైజ్ అయితే మేము చెక్ చేస్తాం సార్. డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేశారు కాబట్టి వీళ్ళు ఎట్లా రిజిస్టర్ చేయించినారు? అమాయకులు మేము దొరికినామని ఏమి తెలియదు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినారని మేము దొరికినామని ఇట్లా వీళ్ళు ఎట్లా సంతకాలు పెడతారు? వీళ్ళు ఎట్లా చూడుకోకుండా ఉంటారు? లింక్ అయితే కంపల్సరీ 10 సెంట్స్ ఉంది సార్. మీకు తెలియదు. మీకన్నా ముందు వాళ్ళు మాత్రం 12 సెంట్లు చేశారు. అదే మీరు తీసుకున్నారు. వాళ్ళు 12 సెంట్లకు కడతా అన్నారు. లేదు మీ దగ్గర పన్ను 12 సెంట్లు ఎట్లా కడతారు? ఏముంది పన్ను అనేది సార్. పక్క సైట్ ఎంత ఖాళీ స్థలం వెళ్తుందమ్మా? ఏదైనా 5 సెంట్లు 5 సెంట్లే సార్. ఖాళీ స్థలం 5 సెంట్లు 5 సెంట్లనే నేను చెప్తామ్మా. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మున్సిపాలిటీ ఎంత ఉందని ఉండాలి కదా. అది మున్సిపాలిటీ అంటే తిరుపతిలో గుండోళ్ళంతా మా బంధువులు అంటే మన ఇల్లు పట్టదమ్మా. ఆ ఖాళీ స్థలాలు ఎట్లుంటుంది అనేది ఏమ్మా నాకు తెలియదు. మీరే చెప్పండి. ఖాళీ స్థలాలు ఎవరు పెడుతూ ఉండాలి కదా. ఖాళీ మీదంతా గవర్నమెంట్ అంటే ఎట్లయితుందమ్మా? ఎట్లయితుంది మాకు రిమైనింగ్ గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ ఎంత ఉందో చెప్పండి మా. ఆ గవర్నమెంట్ ఎంత ఉందో చెప్పండి. అది కాదు రిమైనింగ్ సైడ్ మీ గవర్నమెంట్ ఎంత ఉందో చెప్పండి. అదని చెప్పండి. మీదే కానీ మా దీని గురించి కాదు తల్లి. నీ ఖాళీ స్థలము మీ గవర్నమెంట్దే, నీదే, మీ మున్సిపాలిటీదే ఎంత ఉందో చెప్పండి. మీరు జరిగిండకూడదని నమ్మకం ఉంది. నేనే జరిగింటాను. మీరు ప్లాట్ల ప్రకారం వేసి మా ఇట్ల వాళ్ళను ముందు నుండి పన్నులు కట్టించుకుంటా, కరెంటు బిల్లులు కట్టించుకుంటూ పాత వనరులు ఎట్లా చేసుకున్నారో మాకు తెలుసు. మీరు రిజిస్టర్కి ఇచ్చినప్పుడు రిజిస్టర్లు కూడా దాన్ని చూస్ చేయాలా. ఇవన్నీ ఉన్నాయి. నేనైతే సాటిస్ఫై లేను. మొత్తం మీరంతా కలిసి అదంతా చేసి లేకపోతే విజయవాడ నుంచి మీకు ఎవరైతే నాది అప్రూవల్ కాలేదని మీరు చెప్తున్నారో వాళ్ళనే పిలిచి వాళ్ళతో సర్వే చేపిస్తే అసలు నేను అర్థం మీ టౌన్ సర్వే రిపోర్ట్ తల్లి సమ్మా. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. మళ్ళీ కాబట్టి నేను చెప్తాను. అప్పుడుండే కమిషనర్ల మీద, అప్పుడుండే ప్లానింగ్ ఆఫీసర్, అప్పుడుంటే సర్వేల మీద తీసుకోండి. వాళ్ళంతా ఇళ్ళకు పోయినాక నన్ను అడిగితే నేను చెప్తాను. అప్పుడుండే రిజిస్టర్ల మీద
మాకేం తెలుస్తుంది